శుభోదయం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సేదసాదనం. మహాగణపతయే నమః. ఈనాటి విశేషం సంకష్టహర చతుర్థి. దీనికి సంకష్టి అని కూడా మనం చెబుతూ ఉంటాం. పురాణాలలో ఉండే గణపతి వేరు, వేదంలో వర్ణింపబడినటువంటి గణపతి వేరు, మనం ఈరోజు అర్చించేటటువంటి సంకష్టహర గణపతి వేరు. సాధకులు ఒకటే అయినటువంటి గణపతి తత్వాన్ని విభిన్న కోణాలలో విభిన్న నామాలలో దర్శించి అర్చించారు. దైవం ఒక్కటే అయినప్పటికీ ఆ దైవాన్ని వేల వేల నామాలతో మనం సంకల్పం చేసినందువలన ఒకటే అయినటువంటి ఆ పరాత్పర శక్తి, చైతన్య శక్తి, దైవశక్తి ఏ నామంతో మనం ఆ దైవాన్ని పిలుస్తామో ఆ నామంతో ప్రతిస్పందిస్తుంది. ఎలా మనం మాట్లాడితే అలాగే ప్రతిధ్వనిస్తుంది. ఒకానొక ఏకాంత స్థలంలో కొండ కోనల మధ్యనకు వెళ్ళి మనం ఒక్కసారిగా ఓం అని మనం ఉచ్చరిస్తే విహంగమంతా, ఆకాశమంతా, ప్రకృతి పాంచభౌతిక ప్రపంచమంతా కూడా ఆ ప్రణవనాదం వ్యాపించి దిగంతాలకు చేరి తిరిగి మనకు చేరుతున్నదా అన్నట్లుగా ప్రతిధ్వనిస్తుంది. ఎవరో ఎక్కడి నుంచో అదే ధ్వనిని మళ్ళీ ఉచ్చరిస్తున్నారా అనేటటువంటి భ్రమ మనకు కలుగుతుంది కూడా. ఈ శక్తి అంతా కూడా నాదమయమైనటువంటి ఆ ధ్వనిలో, ఆ ప్రపంచంలో ఉన్నది. అంతా కూడా నాదమే. నాదాతను మనిషం శంకరం అని త్యాగరాజ స్వామి వారి కీర్తనను ఇక్కడ ఇలా జ్ఞాపకం చేసుకుందాం. గణపతి ఒకటే అని చెప్పుకున్నాం కదా. మరి అలాంటి ఒకటే అయినటువంటి గణపతిని విభిన్న రూపాలలో సాధకులు వేర్వేరుగా ఎందుకు దర్శించారు? ఎందుకు ఈ విధంగా వేర్వేరు నామాలు పెట్టి మనకు అందించారు? సంకష్టహర గణపతి ఈరోజు అర్చన చేస్తున్నాం. అలాగే భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి అన్న పేరుతో మరొక రూపంగా అదే గణపతిని మనం అర్చన చేస్తున్నాం. ఇంకా పుత్ర గణపతి, వరద గణపతి, డుంఠి గణపతి, ఏకాక్షర గణపతి, త్రక్షర గణపతి, చతురక్షర గణపతి, సింహ గణపతి, వీర గణపతి. భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయక చవితి, వరసిద్ధి వినాయకుడు ఆయన, ఆ గణపతి. ఇలా శక్తి గణపతి. ఎందుకని అంటే ఒకటే అయిన ఆ గణపతి తత్వాన్ని సాధకులు ఎవరికి వారు వారి వారికి ఏం కావాలో ఆయా గుణగణాలను మేళవించి వారి కోరికలకు అనుగుణంగా గణపతి తత్వాన్ని ఇలా మలచుకున్నారు, దర్శించారు, ప్రార్థించారు, తమ కోరికలను ఈడేర్చుకున్నారు. ఆ క్రమంలో భాగంగానే పౌర్ణిమ తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి ఈ రోజున గణపతి తత్వాన్ని, గణపతి స్వరూపాన్ని గకార పూర్వ రూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరశ్చ ఆంత్య రూపం, బిందురుత్తర రూపం, విద్యా సంధి అని గణపతి అథర్శీర్షం ఏ గణపతి స్వరూపాన్ని మన ముందు సాక్షాత్కరింపజేసిందో ఆ గణపతి స్వరూపాన్ని గకార పూర్వ రూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరశ్చ ఆంత్య రూపం గన్ అనబడే బీజాక్షరంతో ఏ గణపతి స్వరూపాన్ని మనం దర్శిస్తున్నామో ఆ గణపతిని ఈ చవితితో కూడా చవితి రోజు పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి ఈ రోజున ఎరుపు రంగు పుష్పాలతో, ఎరుపు అక్షంతలతో, ఎరుపు వస్త్రం పైన రాగి చెంబులో నీరు పోసి, రాగి కూడా ఎరుపు వర్ణంలోనే సుమా, రాగి చెంబులో నీరు పోసి ఆ పిమ్మట గోధుమ వర్ణంలో ఉండేటటువంటి ఏదైనా సరే లేదా గోధుమలనే ఆ ధాన్యం పైన ఒక వెదురు బుట్టను ఉంచి ఆ వెదురు బుట్టలో గణపతి స్వరూపాన్ని అర్చించండి అంటూ ఆదేశించింది. అర్చించే ఈ గణపతి మళ్ళీ చెక్కతో చేయబడినది అయి ఉండాలి. శ్వేతార్క గణపతి అన్న పేరుతో మళ్ళీ మనం ఇక్కడ చెక్కతో చేసిన ఆ గణపతి ప్రతిమనే అర్చిస్తున్నాం. లేదు
లోహంతో చేసింది కానీ పసుపుముద్దతో కానీ ఇలా గణపతిని అర్చించినందువలన మన కోరికలన్నీ నెరవేరుతాయి. అన్నిటికంటే కూడా మించి సంకటములు అన్నీ కూడా నివారింపబడతాయి అంటూ సాధువులు చెబుతారు. అందుకే దీనికి సంకష్టహర గణపతి వ్రతం, హరించేది, సంకటమును హరించేది అని అర్థం. కనుక ఈరోజు మనం గణపతిని స్తోత్రం చేద్దాం. ఎంతగా గణపతిని స్తోత్రం చేస్తే అంతగా మనకు కూర్చునే శక్తి వస్తుంది అని అనేక మార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. కనుక అలా కూర్చునే బుద్ధిని ఆ గణపతి మనకిస్తాడు అని కోరుకుంటూ, కూర్చునే శక్తి కలిగితే మనం ఆలోచించేటటువంటి దృక్పథాన్ని కూడా కలిగి ఉంటాం. ఎప్పుడు ఆలోచించగలుగుతామో ఆ ఆలోచనలు సవ్య మార్గంలోనే ప్రయాణిస్తాయి. అప్పుడు మనం చక్కని ఆలోచనలతో లోకాలన్నింటికీ కూడా మేలు కలగాలి అనే కోరుకుంటాం. అటువంటి కోరికతో ఈరోజు మనం సంకష్టహర గణపతి వ్రతం చేద్దాం. అలాగే అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.